హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నష్రుద్దీన్. ఈరోజు మనం బ్లాక్అవుట్ మూవీ గురించి తెలుసుకుందాము. ఈ బ్లాక్అవుట్ మూవీ జాయ్ సినిమాలో 1 గంట 45 నిమిషాల రన్ టైంతో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో 10th క్లాస్ హీరో అయిన విక్రాంత్ మీసే మంచి కామెడీ టైంతో రన్ చేయటం ఈ చిత్రం యొక్క ప్రత్యేకత. ఇది ఒక మంచి కామెడీ అండ్ ఒక సస్పెన్స్ మూవీలా చిత్రీకరించారు డైరెక్టర్. ఇకపోతే ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చేసి, ఈ బ్లాక్అవుట్ మూవీ స్టోరీ లైన్ వచ్చేసి హీరో పొద్దున్నే లేచి ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. ఈవినింగ్ అవ్వగానే ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ ఉంటాడు. ఇది రొటీన్ ప్యారల్ స్టోరీ లైన్తో ముడిపడి ఉంటుంది. సో ఇలా జరుగుతున్న టైంలో అనుకోకుండా ఒక రాబరీ జరుగుతుంది. ఆ రాబరీకి సంబంధించిన దుండగులు హీరో కారును గుద్దుతారు. ఆ తర్వాత ఏం జరిగింది, ఆ తనంతరం హీరో ఎటువంటి పరిణామాలు ఫేస్ చేశాడు అనేదే ఈ మూవీ కాన్సెప్ట్. సో ఈ సినిమా బ్లాక్అవుట్ స్టార్టింగ్ కొంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసినప్పటికీ తదుపరి సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేకపోవటము కొంత నిరాశ కలిగిస్తుంది. క్లైమాక్స్కి వచ్చే సన్నివేశాలు బాగా ముగింపు ఇచ్చినప్పటికీ మధ్యలో ఉన్న 1 గంట 20 నిమిషాల రన్ టైం వచ్చేసి కొన్ని కొత్త క్యారెక్టర్లతోటి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు. బట్ ఆ క్యారెక్టర్లు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు వెళ్తున్నాయి, వాటికి సరైన ఇంట్రడక్షన్ ఇవ్వకపోవటము, అట్లానే వాటికి సరైన ముగింపు ఇవ్వకపోవటము, ఆ క్యారెక్టర్ల యొక్క నేరేషన్ అనేది సరిగ్గా తెలియచేయకపోవటము, అట్లానే హీరో పెర్ఫార్మెన్స్ పరంగా ఓకే, అట్లానే హీరోయిన్ యొక్క పెర్ఫార్మెన్స్ కూడా పర్లేదు, ఉన్నంతవరకు బాగానే నటింపజేశారు. ఇకపోతే ఇది ఫ్యామిలీతో తగ్గ చిత్రమేనా అంటే చూడొచ్చు. బట్ హీరోయిన్ కొంచెం ఓవర్ ఎక్స్పోజ్ అనేది కొన్ని సన్నివేశాల్లో ఉంటుంది. అట్లానే 2-3 చోట్ల వచ్చేసి అడల్ట్ డైలాగ్స్, కొన్ని బూత్ పదాలు అనేది వాడటం జరిగింది. సో వాటిని తీసేయగా సినిమా మొత్తం పర్లేదు, ఒక ఫ్యామిలీతో పాటు చూడవచ్చు. సో ఇప్పటికే ఎన్నో కొత్త సినిమాలు, కొత్త కాన్సెప్ట్లతోటి కొత్త డిఫరెంట్ డైమెన్షన్లో వస్తున్న మూవీస్తో పోల్చుకుంటే ఈ మూవీ చూడటం అవసరమా అంటే అది మీ చాయిస్ కింద వదిలేయటమే. ఎందుకంటే ఇందులో చెప్పుకోదగ్గ కామెడీ టైం కానీ, చెప్పుకోదగ్గ స్టోరీ లైన్ కానీ, చెప్పుకోదగ్గ ఎలివేషన్స్ కానీ, ఏమైనా హైలీ కమర్షియల్ యాంగిల్స్ ఏమైనా ఉన్నాయా అంటే అవి కూడా లేవు. సో జస్ట్ ఒక టైంపాస్కి చూడాలనుకుంటే చాలా ఉన్నాయి. బట్ ఇది చూడాలని మీకు అనిపిస్తే చూడవచ్చు. సో ఇది చెప్పుకోదగ్గంత సినిమా అయితే కాదు. బట్ డబ్బింగ్ వచ్చేసరికి చాలా వరస్ట్గా ఉంది. జాయ్ సినిమా వాడు ఇచ్చే ప్రతి సినిమాలు, వెబ్ సిరీస్కి డబ్బింగ్ అనేది అంతగా ఆకట్టుకోకపోవటం డ్రాబ్యాక్. సో అలానే ఈ మూవీకి కూడా డబ్బింగ్ అనేది చాలా వరస్ట్గా ఇచ్చారు. సో నా రివ్యూ వచ్చేసి అవుట్ ఆఫ్ 5లో ఇది 2 అని చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, మీకు చూడాలనిపిస్తే ఒకసారి చూడండి. సో చెప్పుకోదగ్గంత విధంగా అయితే ఏం లేదు ఈ మూవీ. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి TSM బ్లాగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నష్రుద్దీన్.